హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఎమ్ఏ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ. నార్మల్గా కాకుండా ఫంక్షన్స్లలో, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో ఏ విధంగా చేస్తారో అదే రిచ్ టేస్ట్ రావాలంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నువ్వులు, జీడిపప్పు, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, గుమ్మడికాయల గింజలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీ వేడయ్యాక ఇవన్నిటిని చక్కగా వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంటపై అన్నింటినీ చక్కగా వేయించాలి. ఒక 4 నుంచి 6 నిమిషాల వరకు ఇలా చక్కగా చిన్న మంటపై వేయించాలి. ఇవి వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు షాజీరా, హోల్ గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, లేకపోతే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. వీటన్నింటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఎంత చక్కగా రోస్ట్ అయితే కూర రుచి అంత బాగా వస్తుందండి. ఇలా కొబ్బరిని కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కాసింత నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టొమాటోలని రెండింటిని తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ముక్క అల్లం, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కలిపేసుకొని మూత పెట్టి చక్కగా మగ్గనిద్దాం. ఈలోపు వంకాయలని ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో 2 ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ మిశ్రమం మగ్గిపోయింది. ఇందులో కాసింత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమాలని, మసాలా దినుసులని అన్నింటినీ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ వేసేసుకోవాలి. తర్వాత వీటిని కొద్దిసేపు ఇలా కలిపేసుకొని ఇందులో కూరకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత అన్నింటినీ ఇలా చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 చెంచాల కారం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు చేదు రాకుండా ఉంటాయండి. కూర రంగు కూడా చాలా చక్కగా వస్తుంది. వీటిని కాసేపు మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారు కదా, వంకాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో బగారా ఆకు, అనాస పువ్వు కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలన్నింటిని కూడా వేసి చక్కగా కలిపేసుకుందాం. ఇలా అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాసిన్ని నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి అన్నింటినీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ మీదికి తేలుతుంది. ఇంకా 5 నిమిషాలు పెట్టి డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంత బాగా వచ్చిందో. రుచి కూడా అమోఘంగా ఉంటుందండి. వీటిని పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చూసారు కదా, ఎంత ఈజీయో ఫంక్షన్ స్టైల్, పెళ్ళిళ్ళ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఇంట్లో చేసుకోవడం.
ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ గాయస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.